Here is the non-spoiler review of the film Sir Madam Telugu dubbed movie review acted by Vijay Sethupathi, Nitya Menon and other actors etc. ఈ మూవీ మొన్న వీక్ తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు థియేటర్లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా కింగ్డమ్ మూవీ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు హరిహర వీరమల్లు, మహా అవతార్ నరసింహ, ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రివ్యూ, మండలా మర్డర్స్ మూవీ రివ్యూ, సర్జమీన్ మూవీ రివ్యూ, జిన్ ద పెట్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే 3 పిల్లలు ఉంటారు. వాళ్ళు మధ్య బంధువులు రావడం వల్ల విడిపోదాం అనుకుంటారు. చివరికి గొడవలు అవుతుంటాయి. ఆ గొడవల్లో చివరికి విడిపోయారు, కలిసి ఉన్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే చాలామంది అది ఇది అని చాలా బాగుందని అన్నారు. ఇంకా ఎక్స్పెక్టేషన్తోనే, మంచి ఒపీనియన్తోనే, పాజిటివ్ వైబ్రేషన్తోనే చూసిన తర్వాత నాకైతే అసలు నచ్చలేదు. ఇట్స్ బిలో యావరేజ్ అని అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అని కూడా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, చివరి వరకు చూడండి. ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్ సేతుపతి యాక్టింగ్, నిత్య మేనన్ యాక్టింగ్ బాగుంది. అండ్ మిగతా కొంతమంది ఉన్నారు యాక్టర్స్, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. సంతోష్ నారాయణ మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో 10 మినిట్స్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 మినిట్స్ మాత్రం కొద్దిగా ఎమోషనల్గానే ఉంది. ఇవి మాత్రమే నచ్చినాయి నాకైతే. ఇంకా మైనస్ పాయింట్స్ కనుక వెళ్తే సినిమా వచ్చేసి 2 hours 20 minutes ఉన్నా నాకైతే 3 hours ఉన్నట్టు అనిపించింది. ఎందుకనే విషయంలో కనుక వెళ్తే ఫస్ట్ హాఫ్లో ఆ గొడవలు పడినట్టు చూపించారు. ఆ గొడవల్లో కామెడీ తీసుకొద్దాం అనుకున్నారు కానీ ఆ కామెడీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి వర్కౌట్ అయిందో లేదో తెలియదు. ఆ గొడవలు పడినట్టు అని అనిపించింది నాకైతే. ట్రూ లవర్ అనే మూవీ ఒకటి ఉంది, మలయాళం డబ్బుడు మూవీ తెలుగులో. అందులోనేమో ఒక 2 లవర్స్ ఉంటారు. అందులో హీరో ఇలాగే అరుస్తాడు గట్టిగా, కానీ అదైతే నాకు బాగానే అనిపించింది. ఆ కాన్సెప్ట్ని వీళ్ళు, ఆ లవర్స్ కాన్సెప్ట్ని వీళ్ళు మొగుడు పిల్లల కాన్సెప్ట్ కింద తీసుకుని తెరకెక్కిచ్చారేమో అని అనిపించింది. కానీ అది కామెడీ వర్కౌట్ అయింది, కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు, మిగతా వాళ్ళకి వర్కౌట్ అయిందో లేదో తెలియదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు నచ్చలేదంటే మీకు నచ్చదని కాదు, మిగతా వాళ్ళకి నచ్చచ్చు. నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. ఇంకా ఈ మూవీ వచ్చేసి నాకు ఎక్కడా నవ్వు రాలేదు. ఇందాక చెప్పినట్టు 10 minutes ఫ్లాష్ బ్యాక్ పోర్షన్, క్లైమాక్స్లో 20 minutes ఎమోషనల్గా ఉంది. ఇవి మాత్రమే నచ్చినాయి. మ్యూజిక్ బాగుంది అంతే, మిగతాదంతా డొల్లే అనిపించింది నాకైతే. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది రేటింగ్ వచ్చేసి 1.5 మాత్రమే రేటింగ్ ఇవ్వచ్చు. లాస్ట్ 20 minutes ఫస్ట్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్కి, మ్యూజిక్కి, యాక్టింగ్కి మాత్రమే. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.